ఎమ్మెల్యేలతో స్పీకర్ విచారణ ముగిసింది. టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. 5,141 కోట్ల అంచనాలతో 2024 నుంచి 25 టీటీడీ వార్షిక బడ్జెట్ పోర్టు విభాగంలో చేసే 70 మంది ఉద్యోగుల జీతం 15,000కు పెంపు, శ్రీవారి పాదాల చెంత ఉంచిన మంగళ సూత్రాలను భక్తులకు అందుబాటులోకి తేవాలని నిర్ణయం తీసుకుంది. అలాగే 30 కోట్ల రూపాయల వ్యయంతో గోగర్భం నుంచి ఆకాశగంగా వరకు 4 వరుసలు నిర్మాణాలు చేపట్టాలని కూడా టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఇక అలాగే 6 వేద పాఠశాలల్లోని 51 మంది అధ్యాపకుల జీతాలను 35,000 నుంచి 54,000కు పెంచనుంది. నారాయణవనంలో వీరభద్రస్వామి ఆలయం అభివృద్ధికి 6.9 కోట్లు కేటాయించింది. రైట్ 5,141 కోట్లతో వార్షిక బడ్జెట్ కి ఆమోదం తెలిపింది టీటీడీ పాలక మండలి. ధర్మ ప్రచారంలో భాగంగా బంగారు డాలర్ల తరహాలో శ్రీవారి పాదాల చెంత ఉంచిన మంగళ సూత్రాలు భక్తులకు అందుబాటులోకి తేనుంది. కాస్ట్ టు కాస్ట్ సేల్లో భక్తులకు మంగళ సూత్రాలు అందించనుంది. టీటీడీ ఉద్యోగులు వేద పాఠశాలల్లోని అధ్యాపకులకు జీతాలు పెంచుతున్నట్లుగా కూడా ప్రకటించింది. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న 26 టీటీడీ పరిధిలోకి తీసుకున్న 34 ఆలయాల్లో భక్తుల సౌకర్యార్థం ఉద్యోగుల నియామకం కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. 30 కోట్ల వ్యయంతో గోగర్భం నుంచి ఆకాశగంగా వరకు 4 వరుసల రోడ్డు నిర్మించనున్నారు. స్విమ్స్ లో అభివృద్ధి పనులకు 148 కోట్లు కేటాయించింది టీటీడీ. సప్తగిరి అతిథి గృహాల అభివృద్ధి కోసం 2.5 కోట్లు కేటాయించింది. టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. 5,141 కోట్లతో వార్షిక బడ్జెట్ కి ఆమోదం తెలిపింది. ధర్మ ప్రచారంలో భాగంగా బంగారు డాలర్ల తరహాలో శ్రీవారి పాదాల చెంత ఉంచిన మంగళ సూత్రాలు భక్తులకి అందుబాటులోకి తీసుకురానుంది. కాస్ట్ టు కాస్ట్ సేల్లో భక్తులకి మంగళ సూత్రాలు అందించనుంది. టీటీడీ ఉద్యోగులు వేద పాఠశాలల్లోని అధ్యాపకులకు జీతాలు పెంచుతున్నట్లుగా కూడా ప్రకటించింది. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న 26 టీటీడీ పరిధిలోకి తీసుకున్న 34 ఆలయాల్లో భక్తుల సౌకర్యార్థం ఉద్యోగుల నియామకం కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. 30 కోట్ల వ్యయంతో గోగర్భం నుంచి ఆకాశగంగ వరకు 4 వరుసల రోడ్డు నిర్మించబోతున్నారు. స్విమ్స్ లో అభివృద్ధి పనులకు 148 కోట్లు కేటాయించింది టీటీడీ. సప్తగిరి అతిథి గృహాల అభివృద్ధి కోసం 2.5 కోట్లు కేటాయించింది టీటీడీ పాలక మండలి.